ముద్ర అంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తాం. గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ రాజధాని అమరావతికి రాజముద్ర పడాలి, అందుకోసం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమిష్టిగా కృషి చేసి త్వరలోనే సాకారం చేస్తాం. దీనిపై మొదటి నుంచి మాట్లాడింది బీజేపీని. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి అవకాశం ఉంది కాబట్టి అప్పటి ప్రభుత్వం ఆలోచించలేదు. అప్పుడే గెజిట్ నోటిఫికేషన్ వచ్చుంటే 3 రాజధానుల ఆలోచన వచ్చి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పలు కార్యక్రమాలు పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం రాజధాని రైతుల్ని దగా చేసేందుకే ప్రయత్నించడంతో 5 ఏళ్ల విలువైన సమయాన్ని కోల్పోయామన్నారు. బీజేపీ అమరావతినే రాజధానిగా నమ్ముతోందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇదే మొక్క నేను కొన్ని వందల సార్లు చెప్పాను, గెజిట్ లేదని. అబ్బెబ్బే ఇదిగో ఈ కాగితం చూడండి, ఆ కాగితం చూడండి అని చెప్పి పనికి మాలని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారు. గెజిట్ లేదు, ఇప్పటికి కూడా అమరావతి రైతులు అంటుంది ఏంటి, చట్టబద్ధత. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 14 నెలలు అయిపోయింది, ఇంకా దానికి ఏమైనా జరుగుతుంది అంటే కనీసం మాత్రం ప్రయత్నం జరగట్లేదు. ఏంటి మెయిన్ రీజను? అమరావతి 29 గ్రామాల్లో ఉంచాలా, విజయవాడ గుంటూరుతో కలిపి ఉంచాలా? విజయవాడ గుంటూరుతో కలిపి ఉంచకపోతే కనుక అమరావతి అనేటటువంటిది కేవలం ఒక కుగ్రామం కిందన ఉంటుంది, ఓ చిన్న మున్సిపాలిటీ కింద మిగిలిపోతుంది. అప్పుడు 1 కోటి మంది వస్తారు, 2 కోట్ల మంది వస్తారు, ఎట్లా కుదురుతుంది? అలా కాకుండా విజయవాడ గుంటూరుని కలిపితే కనుక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ విజయవాడ గుంటూరు అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. ఆ 29 గ్రామాల్లో ఆశించినంత వీళ్ళకి అమ్ముకునేంత రేంజ్లోకి రాదు. ఇది అసలు గొడవ అంతా కూడా. అంటే వ్యక్తుల స్వార్థం కోసం రాష్ట్ర రాజధానిని తాకట్టు పెడుతున్నారు. ఆ విషయాన్ని డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నటువంటి పరిస్థితి. పోతే శ్మశానం పక్కన ఇంటి స్థలం మాకు